నా ప్రియాతి ప్రియమైనటువంటి తెలంగాణ విద్యార్థులందరికీ శుభోదయం. తనిసిరే వేల్పులు తదితర రత్నముల చేత వెరిచిరే గోరకాకోల విషము చేత విడిచిరే యత్నామృతము ఒడుమదనుక నిశ్చితార్థము వదులరు నిపుణుమతులు. రాగరాగానే సారు పద్యంతో స్టార్ట్ చేసేది ఏంటంటే, పద్యము మన ప్రాణము. టెట్ ఎగ్జాము విషయాల్ని చెప్పే ముందు తనిసిరే వేల్పులు తదితర రత్నముల చేత, దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మతనాన్ని చేసుకున్నప్పుడు వాసుకి అనే సర్పరాజుని తాడుగా చేసుకుని మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకుని అమృతం కొరకు దేవతలు రాక్షసులు చిలకడం ప్రారంభించారు. అలా చిలికే క్రమంలో ఎన్నో పుట్టాయి. ఐరావతం పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, రత్నాలు పుట్టాయి, ఎన్నో పుట్టాయి. తనిసిరే వేల్పులు తదితర రత్నముల చేత, అలా చిలికే క్రమంలో రత్నాలు పుట్టినాయి. రత్నాలు పుట్టగానే రత్నాలు దొరికినాయని మూట కట్టుకొని పోలే దేవతలు రాక్షసులు. వెరిచిరే గోర కాకోల విషము చేత, అలా చిలికే క్రమంలో హలాహలము పుట్టింది. అరే విషం పుట్టింది, మాకు కావాల్సింది అమృతం కదా, విషం పుట్టింది కదా, ఈ క్షీరసాగర మతనం చిలకడం ఆపేద్దామని వెల్పలే. విడిచిరే యత్నామృతము ఒడుమదనుక, అమృతం పుట్టే వరకు వాళ్ళ లక్ష్యం ఏంటి? అమృతం కావాలి. ఆలాహలం పుట్టింది, ఆపలేదు. రత్నాలు పుట్టాయి, మూటగట్టుకొని పోలేదు. నిశ్చితార్థము వదులరు నిపుణుమతులు, అనుకున్నది సాధించేటటువంటి వరకు వదులరు కార్యసాధకుల లక్షణం. అంటే మీకు మోటివేషన్లో భాగంగా క్రమంలో కార్యసాధకుల లక్షణం ఎట్లా ఉండాలని, టెట్టుని సాధించాలి, డిఎస్సిని సాధించాలి అనేటువంటి క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా డిఎస్సిని సాధించాలన్నటువంటి విషయాన్ని మనసులో పెట్టుకోవాలని పద్యముతో మీకు స్టార్ట్ చేశాను. ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం అంటే, ఇటీవల టెట్ ఎగ్జామ్స్ రాశారు, పేపర్ 2 ఎగ్జామ్స్ మాత్రమే రాశారు. ఇటీవల వచ్చినటువంటి ప్రశ్నల సరళి, అడిగే విధానంలో మార్పులు వచ్చినాయని చెప్పడానికి మీ ముందుకు వచ్చిన. ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి, తదుపరి ఎగ్జామ్ రాసే వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. విద్యార్థులారా, ఏంటి అంటే, ప్రజ్ఞాబుకు ఒక సంచలనం, ప్రజ్ఞాబుకు ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు. ఏందంటే, అకాడమీలో పొందుపరిచినటువంటి ప్రతి ఉదాహరణలు అన్ని దాంట్లో, ఉదాహరణకు అలంకారాలు తీసుకున్నా, సందులు తీసుకున్నా, సమాసాలు తీసుకున్నా, ఛందస్సు తీసుకున్నా, కవులు కవి పరిచయాలు తీసుకున్నా, ఏవి తీసుకున్నా బుక్కులో ఉన్నటువంటి ప్రతి అంశం. అలంకారాలు అంటే బుక్కులో ఎన్ని అలంకారాలు ఉన్నా అన్ని, ప్రకృతి వికృతులు అంటే ప్రకృతి బుక్కులో ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రకృతి వికృతులు రాయడం. కాబట్టి ప్రజ్ఞా బుక్కులో లేనిది ఇటీవల టెట్టులో ఏది రాలేదంటే నమ్మండి, 100%. గత ఎగ్జామ్లో కూడా ప్రజ్ఞా బుక్ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. టెట్టులో 30 మార్క్స్ కానీ 28 మార్క్స్ సాధించి పెట్టినటువంటిది ప్రజ్ఞా బుక్. నేను బుక్ గురించి కొత్తగా చెప్పడం మీకు అవసరం లేదు అనుకుంటాను. ఎందుకు అంటే, గత ఎగ్జామ్లో కూడా ఇది ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ అనేది కేవలం అకాడమీ బేస్డ్గా అడిగాడు. నా బుక్ రాయడంలోనే అకాడమీ బేస్, సుత్తి ఏమి ఉండదు దాంట్లో. బుక్కులో కేవలం బుక్కులో ఏవి పొందుపరిచారో అవి మాత్రమే చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మనము మ్యాటర్లోకి వెళ్దాం. ఇటీవల టెట్టులో జరిగినటువంటి బిట్స్ ఎలా వస్తున్నాయో గమనిద్దాం. మొట్టమొదటగా ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజ్ఞా బుక్ పేజీ నంబర్ పక్కకు రాశాను. ప్రజ్ఞా బుక్ పేజీ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను, అది ఎక్కడ ఉంది అనేది. సరే, ఇప్పుడు విషయానికి వస్తాం. విద్యాలయము, ఇటీవల జరిగినటువంటి దాంట్లో విద్యాలయము అనేది వచ్చింది. విద్యార్థులారా, విద్యాలయము ఇది ఏ సందో మీకు తెలుసు. విద్యా ప్లస్ ఆలయము, విద్యా ప్లస్ ఆలయము, విద్యాలయము. ఇక్కడ ఏమొచ్చింది విద్యార్థులారా? ఆ వచ్చింది. ఇక్కడేమొచ్చింది విద్యార్థులారా? ఆ వచ్చింది. ఆకు ఆ పరమైతే ఏమొచ్చింది? దీర్ఘం వచ్చింది. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును అనేది సవర్ణ దీర్ఘ సంధి. కాబట్టి విద్యాలయము అనేటువంటిది సవర్ణ దీర్ఘ సంధి. ఇది ప్రజ్ఞా బుక్ లోపల 69వ పేజీ నంబర్లో ఉంది. ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతానంటే, బుక్కులు ఉన్నాయే కదా మన టెట్టులో ఇచ్చేటివి. కాబట్టి బుక్కులున్న సందులు మొత్తం అక్కడ పొందుపరిచాను. 5 పేజీలు వేస్ట్ అయినా పర్వాలేదు బుక్కులో, కానీ ఉదాహరణలతో పాటు బుక్కులు ఉన్నటువంటి అన్ని
అన్ని 6th క్లాస్ నుండి సందులు ఎన్ని ఉన్నాయో 10th క్లాస్ వరకు సందులు పెట్టాను కాబట్టి సంధి. నెక్స్ట్ ఇక్కడ విద్యాలయం అడిగిండు, నెక్స్ట్ ఇంకోటి కూడా రేపు ఎగ్జామ్లో అడుగుతాడని మీకు ఉద్దేశంతో ఈ సందుల గురించి చెప్పడం జరుగుతుంది అన్నట్లు. అంటే బుక్కులో సంధిని ఖచ్చితంగా చెయ్యాలి అంటే మనం బుక్కులో ఉన్న అన్ని సందులు చూసుకుంటే మనకు ఒక్క మార్కు ఎంత విలువైందో డిఎస్సిని కోల్పోయిన ఒక విద్యార్థిని అడుగు దాని గురించి చెప్తారు. 1వ బిట్టు విద్యాలయము, విద్యా ప్లస్ ఆలయము, విద్యాలయము ప్రజ్ఞ బుక్లో ఎన్నవ పేజీలో ఉందండి? 69th పేజీలో ఉంది. 2వ బిట్టుని బాగా గమనిస్తే ఇది కొద్దిగా హార్డ్గా అడగడం జరిగింది. దీని గురించి మనం ఆలోచన చేద్దాం. ఏది? విద్యాధనము. ఏంటండి విద్యార్థులారా? అది విద్యాధనము. ఇక్కడ రాస్తాను చూడండి. ఇది ఏమడిగిండు? విద్యాధనము సంపాదించవలెను, విద్యాధనము సంపాదించవలెను అని ఏ అలంకారము కలదు అన్నాడు. వామ్మో, కొద్దిగా హార్డ్గానే అడిగాడు. విద్యాధనము, 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 విద్య అనేది ధనము, విద్య అనేది ధనము రూపక అలంకారం అని మీకు తెలుసు, కానీ కొద్దిగా విశదీకరించే ప్రయత్నం చేస్తాను. రూపక అలంకారం అంటే ఏంటి చెప్పండి? రూపక అలంకారం అంటే ఉపమేయాన్ని ఉపమానానికి అభేదము చెప్పుట, పోల్చే వస్తువుకు పోల్చబడే వస్తువుకు భేదము లేకుండా చెప్పడం అనేటువంటిది రూపక అలంకారం అంటారు. మరి విద్యాధనము, విద్య అనేది ధనము రూపక అలంకారం ఎట్లయింది సార్ అంటే విద్యను పోలుస్తున్నాడు కాబట్టి పోల్చే వస్తువు ఇక్కడ ఉపమేయము, పోల్చే వస్తువు ఇక్కడ ఉపమేయము. ధనముతో పోల్చాడు కాబట్టి ఉపమానము. ధనం ఏమిటిదండి? ఉపమానము. ధనం ఏమిటిదండి? ఉపమానము. విద్య అనేది ఉపమేయము, ఉపమేయము, ఉపమేయము. ధనము అనేది ఉపమానము. విద్య ఉంటే ధనం ఉన్నట్టే కదా. విద్యకు ధనంకి తేడా లేకుండా చెప్పింది. విద్యని కూడా గుప్తము విత్తము రూపం పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధుడు. విద్య ఉంటే ధనం ఉన్నట్టే కదా. విద్య ఉంటే మనకు లక్ష్మీ తల్లి ఉన్నట్టే కదా. విద్యకును అంటే ఉపమేయానికి ధనానికి తేడా లేకుండా చెప్పబడింది కాబట్టి విద్య అనేది ధనము. ఇది 2వ దాన్ని ఏంటండి? అది ఏ అలంకారము? ఇది ప్రజ్ఞా బుక్లో 89 పేజీలో ఉందండి. 89 పేజీ. బల్లా గుత్తి చెబుతున్నాను, ప్రజ్ఞా బుక్ ఒక సంచలనము. నెక్స్ట్ 3వ బిట్టుకు వస్తామండి. 3వ బిట్టుని బాగా గమనిస్తే గురువు ఉత్పత్తి అర్థము ప్రజ్ఞా బుక్లో 160 పేజీలో ఉందండి. 160 పేజీలో గురువు అనే పదానికి ఉత్పత్తి అర్థము గురువు. గు అంటే చీకటి, రు అంటే హరించువాడు. చీకటిని హరించువాడు, అజ్ఞానపు అంధకారాన్ని హరించువాడు. గురువు ఉత్పత్తి అర్థం ఎక్కడుంది? 160. గురువుకు ఉత్పత్తి అర్థం ఏంటండి? అజ్ఞానపు అంధకారాన్ని పారదోలువాడు గురువు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. అది ప్రజ్ఞా బుక్లో 160లో ఉంటుంది. చూడండి. నెక్స్ట్ టా టా డా డా నా అనే వర్ణాలు. ఈ గురువు అనేది మీకు మాట చెప్పిన ఈ పదము ఉత్పత్తి అర్థం బుక్లో ఉన్నది ఎక్కడొస్తుందంటే మనము చెలిమి అనేటువంటి పాఠాన్ని నేర్చుకుంటాము. చెలిమి అని 9th క్లాస్లో పాఠం వస్తుంది. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అనేటువంటి అక్కడ గురువు అనే మాట వస్తుంది. అంటే బుక్కులో ఉన్నటువంటి పాఠంలో ఎక్కడైతే పదాలు వచ్చినా అవి మాత్రం ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ కీ పాయింట్ని మనము గమనిస్తే టెట్టు డిఎస్సిలో ఈజీగా తెలుగు లోపల 30కి 30 మార్కులు మనము టెట్టులో సాధించవచ్చు. ఆ విషయాన్ని దాన్ని గుర్తు చేస్తున్నా. నెక్స్ట్ వర్ణమాల విషయానికి వస్తే టాటా డాడానా అనే వర్ణాలు 99వ పేజీ ప్రజ్ఞా బుక్లో ఉన్నాయి. టాటా డాడానా అనే వర్ణాలు ఏంటి? మూర్ధన్యాలు. నాలుక కొనభాగము నుండి పుట్టిన ఈ మూర్ధన్యాలు. పాప బాబా మా ఇది ఓష్టాలు. ఓష్టాలు అంటే పెదాలతో పలికిన పా పా బా బా మా, ఇగో పెదాలతో అంటే వర్ణోత్పత్తి స్థానాల్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి టాటా డాడానాలు ఏంటి అంటే మూర్ధన్యాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను కథను రాశాను. ఏ వాక్యము? ఇది 119 పేజీ ప్రజ్ఞలో ఉంది. 119 పేజీలో ఉంది. ఒక్కసారి చూడండి. ఇది ఏ వాక్యము అంటే వాక్య నిర్మాణంలోకి వెళ్ళిచ్చిండు. నేను కథ రాశాను. నేను అంటే కర్త, కథ అంటే కర్మ, రాశాను అంటే
క్రియ, కర్త కర్మ క్రియ, ఇది కర్తరీ వాక్యము. ఇది ఏమిటి? కర్తరీ వాక్యము. ఇది ఏ వాక్యము అంటే నేను కథ రాశాను, ఏ వాక్యము అని అడిగిండు. అది కర్తరీ వాక్యము. కథ నాచే రాయబడింది, కథ నాచే రాయబడింది అంటే కర్మణీ వాక్యము. మనకు వాక్యము, వాక్య నిర్మాణాల్లో కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యము, సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యము, క్వార్థకము, ఛేదార్థకము, తుమున్నార్థకము, అప్యార్థక వాక్యము, ప్రత్యక్ష కథన వాక్యము, పరోక్ష కథన వాక్యము అనేటువంటిది. వాక్యము టెట్లో సిలబస్లో ఉన్నాయి చూడండి, వాక్యము, వాక్య నిర్మాణాలని. అక్కడికి వెళ్ళి అడిగిండు, నేను కథను రాశాను, ఏ వాక్యము అంటే అది కర్తరీ వాక్యము మిత్రులారా. కర్తరీ వాక్యము మిత్రులారా, ఇది కథను రాశాను అన్నదే అది. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే మిత్రుడు, మిత్రుడు, మిత్రుడు అనే పదానికి నానార్థాలు ప్రజ్ఞా బుక్లో డైరెక్ట్ 149 పేజీలో చూడవచ్చు. మిత్రుడు అంటే ఎవరు? మిత్రుడు అంటే మీకు తెలుసు, స్నేహితుడని తెలుసు. స్నేహితుడు అనేదే కాకుండా మిత్రుడు అంటే సూర్యుడు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్. ఒకసారి టెట్టులో అడిగిండు, కమలాప్తుడు, కమలములకు ఆప్తుడు ఎవడు? సూర్యుడు. అంటే ఇక్కడ మిత్రుడు అనే పదానికి అర్థం ఇంకోటి ఏమొస్తుంది? స్నేహితుడే కాకుండా, మిత్రుడు అంటే స్నేహితుడే కాకుండా స్నేహితుడు, స్నేహితుడు డాష్ మరియు సూర్యుడు అనేది అర్థం వస్తుంటుంది మనకు. నెక్స్ట్ ఇది 149వ పేజీ. నెక్స్ట్ కందపద్య గణాలు చూడండి. చాలా మంది విద్యార్థులు అంటారు ఛందస్సు లోపల కేవలం వృత్త పద్యాలే మాత్రమే అడుగుతాడు అనుకుంటారు. ఛందస్సులకు ఎలిబిట్ వస్తుంది. విద్యార్థులారా, ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఒక సంధి ఉంటుంది, ఒక సమాసం ఉంటుంది, ఒక ప్రకృతి వికృతి ఉంటుంది, ఒక వాక్యము వాక్య నిర్మాణం ఉంటుంది, ఒక ఛందస్సు బిట్ ఉంది, ఒక కవి పరిచయం ఉంటుంది, ఒక శతక రచయిత ఉంటుంది అనే విషయాలు తెలిస్తే మీరు ఈ కోణాల్లో మీకు చెప్పినట్లయితే ఆ రేంజ్లో మీరు ప్రిపేర్ అయ్యేస్తారు అనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. పేపర్ సరళి ఎలా ఉంటుంది అని మీకు చెప్పడానికి వచ్చాను. కందపద్యము అడగడాను. కందపద్యములోని గణాలు ఏంటి? అది కందపద్య గణాలు ప్రజ్ఞ బుక్లో 63వ పేజీలో ఉంటాయి. కందపద్య గణాలు చెప్పండి. నల్ల గగ గగ బ జ స. నల్ల గగ్గ బ జ స. ఇదిగో నల యొక్క ఇది, గగ్గ ఇది, బా ఇది, జా ఇది, సా ఇది. కందపద్యమునందు 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు. అంటే 1, 3 పాదాలలో 3 గణాలు, 2, 4 పాదాల లోపల 5 గణాలు ఉంటాయి. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు. 5, 3, 8, మళ్ళీ 8. మొత్తం కందపద్యములో గణాలు 16. కందపద్యములో గణాలు కేవలము నల్ల గగ్గ బజ్జస, నల్ల గగ్గ బజ్జస రావాలి. మనం సాధారణంగా వృత్తపద్యాలు భరణ బబరవ నజబజరా సవరణమయవ మసజస్తతగా మాత్రమే అడుగుతాడు అనుకున్నాం. కానీ పేపర్ 2లో కందపద్యానికి కూడా వెళ్ళాడు. కందపద్యం ఎందుకు అడిగిండు అంటే దానశీలము అనేటువంటి పాఠం 10th క్లాస్లో ఉంటుంది కదా, దాంట్లో కందపద్యాలు ఎక్కువగా వాడాడు బెమ్మర పోతన. కాబట్టి కందపద్య లక్షణాలు మనకు ఇక్కడ అడగడం జరిగింది. ఇది కందపద్య గణాలు ఏంటి అన్నాడు. దానికి ఆన్సర్ ఏంటి బాబు? నల్ల గగ బా జ స అనేటువంటి. మనము మిగతా వీడియో కందపద్య లక్షణాలను మనం వీడియోలో ఇందాం, కానీ ఇప్పుడు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాం. నెక్స్ట్ మరుత్తరాట్ చరిత్ర. శ్రీనాథుడు కవి పరిచయంలోకెళ్ళి ఒక బిట్ అడిగిన మిత్రులారా. నెక్స్ట్ ఏం బిట్ అది? మరుత్తరాట్ చరిత్ర రాసిన 6వ పేజీ ప్రజ్ఞా బుక్ లోపల ఫస్ట్ కవి పరిచయాలు పెట్టిన ప్రజ్ఞా బుక్ లోపల కవి పరిచయంలో భాగంగా మరుత్తరాట్ చరిత్రను రాసిన కవి ఎవడు? మీకు తెలుసు. శృంగార రైషదం, హరవిలాసం, శివరాత్రి మహత్రం, కాశీఖండం, భీమఖండం, మరుత్తరాట్ చరిత్ర, శాలీవాన సప్తసతి, పండితారాధ్య చరిత్ర. ఇవి శ్రీనాథుడు రచించిన రచన మరుత్తరాట్ చరిత్ర. మరుత్తరాట్ చరిత్రకు ఏంటి స్పెషలైజేషన్ తెలుసా మీకు? కేవలము 13, 14 సంవత్సరాలలో ఉన్నప్పుడే శ్రీనాథుడు రచించినటువంటి రచన మరుత్తరాట్ చరిత్ర. అంటే అతి చిన్న ప్రాయంలో రాసినటువంటి 13, 14 సంవత్సరాల వయసు అంటే ఏ వయస్సు అంటే 13, 14 అంటే 9th క్లాస్. 15 ఏళ్ళు నిండితే ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయాలి. కాబట్టి వాడు కేవలము శ్రీనాథ మహాకవి కేవలము
9వ తరగతి 8వ తరగతి ప్రస్తుత కాలంలో 9, 8వ తరగతిలో ఉన్నప్పుడే మరుత్తరాట్ చరిత్రను రాసిండంటే అందుకే అతని కనకాభిషేకం పొందిన కవి, ప్రౌఢ దేవరాయలచే కనకాభిషేకాన్ని పొందినటువంటి కవి. కాబట్టి శ్రీనాథుని యొక్క మొదటి రచన మరుత్తరాట్ చరిత్ర. కాబట్టి కవి పరిచయాల్లో భాగంగా మరుత్తరాట్ చరిత్రని ఇచ్చాడు. నెక్స్ట్ ఒక ప్రకృతి వికృతి ఇచ్చాడు. అంటే దీనికి ఆన్సర్ ఏంటండి? శ్రీనాథుడు. మరుత్తరాట్ చరిత్రను రాసింది ఎవరు? శ్రీనాథుడు. కవి పరిచయం అడిగాడు. నెక్స్ట్ మృత్యువు వికృతి పదం ఏంది? మిత్తి. ఇది డైరెక్ట్ బిట్టు. మృత్యువు వికృతి పదం మిత్తి. నెక్స్ట్ అండ. అండ అనే పర్యాయ పదాలు ఏంటి? అండ అనేటువంటి పదానికి అండ అంటే ఆసరా పింఛన్ ఎట్లా ఉంటుందో ఆసరా, ఆసరా, తోడు, తోడు అనేటువంటివి పర్యాయ పదాల కింద చేయొచ్చు. అండ అంటే ఏంది? ఆసరా, తోడు. ఇవి పేపర్ 2లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు. మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ ప్లూతము 3 మాత్రల కాలములో ఉచ్చరించబడేవి ప్లూతములు అంటారు. వీడు 3 మాత్రల కాలంలో ఉచ్చరించారు. ప్లూతములు ఏమి అంటే ఐ, ఔలు. ఇవి ప్రజ్ఞా బుక్ లోపల వర్ణమాల అనే చాప్టర్ లోపల 106 పేజీ 106 పేజీలో మనకు కనబడతాయి. ప్లూతములు అంటే ఏమిటిని అంటారు అంటే 3 మాత్ర కాలంలో ఉచ్చరించబడే ఏమిటి అంటే ఐ, ఔలు. నెక్స్ట్ మస జస తతగా. మస జస తతగా అనేది ఏ పద్యము అన్నాడు. ఇది ప్రజ్ఞా బుక్ లో 62వ పేజీలో ఉంది. మస జస తతగా. ఒకసారి పద్యాలన్నీ పద్యాలు 3 రకాలు: వృత్తములు, ఉపజాతులు, జాతులు అనేది. వృత్తము లోపల ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేబము. ఉపజాతుల్లో ఆటవెలది, తేటగీతి, సీసము. జాతుల లోపల కందము, ద్విపద వస్తూ ఉంటుంది. ఇందుట్లో మస జస తతగా భరణబరవనేమో ఉత్పలమాల, నజ భజ జజరా చంపకమాల, సబరణమయవ. మస జస తతగా. దీనికి ఆన్సర్ ఏంటండి? శార్దూలము. ఏంటండి? శార్దూల పద్యములోకి వెళ్ళి వస్తుంది. ఇది ప్రజ్ఞా బుక్లో 62వ పేజీలో ఉంది. 62వ పేజీలో ఉంది. నెక్స్ట్ గీము అనేటువంటి వికృతి పదం ఇచ్చి ప్రకృతిని అడిగిండు. గీము అనే దానికి ఇది గీము అంటే వికృతి. దీనికి ప్రకృతి ఏంటి అంటే గృహము. గృహము, గృహము. గృహానికి వికృతి పదమే గ్రీము. నెక్స్ట్ వృద్ధులు. పోయినసారి టెట్లో కూడా అడిగాడు వృద్ధులు అని. ఐ, ఔలను వృద్ధులు అంటారు. యావారాలను ఎన్నులు అంటారు. ఏఓఆర్లను గుణములు అంటారు. ఆ, ఈ, ఏలను త్రికములు అంటారు. అవి వృద్ధి సంధిలో వస్తున్నాయి కాబట్టి అష్టైశ్వర్యములు. అష్టైశ్వర్యములు. పరమౌషధం, పరమౌషధం. అష్టైశ్వర్యములు వృద్ధి సంధిలో వస్తున్నాయి కాబట్టి వృద్ధులు అని వీటిని అంటారంటే ఐ, ఔలను వృద్ధులు అంటారు. ప్రజ్ఞా బుక్ లో 70వ పేజీ చూడండి. మీరు గమనిస్తే బల్లా గుద్ది చెప్తున్న ప్రజ్ఞా బుక్ అనేది చాలా సంచలనం. మీరు నమ్మండి, నమ్మకపోండి. అందుకొరకు నేను యాప్ను తయారు చేసిన. నెక్స్ట్ మీ ఇల్లు. మీ ఇల్లు. మీ ప్లస్ ఇల్లు ఎడాగమ వస్తూ ఉంటుంది అన్నట్ల. మీ ఇల్లు. మేనా ప్లస్ అత్త. మేనత్త. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము. సంధి బహుళము. మేనా ప్లస్ అత్త, మేనత్త. ఏ సంధి అది? అత్వ సంధి. కొన్నిసార్లు మేన ఎత్త అని అనవలసి వస్తుంది. ఎడగామ రూపం వస్తుంది. అట్లా ఈ మనకేమిచ్చిండు? మీ ప్లస్ ఇల్లు, బి ఇల్లు. ఇది ఎడాగామ సంధి. ఎడాగామ సంధి. మీ ఇల్లు ఇచ్చిండు. నెక్స్ట్ మళ్ళొకటి టెట్లో విషపు మేతరి. విషపు మేతరి. ఆ విషపు మేతరి అని ఎవరును అంటారు? విషముని ఇంతకుముందు మొట్టమొదటి పద్యం చెప్పుకున్నాను చూడు. ఆలాహలము పుట్టింది అన్నామే. క్షీరసాగర మతనములో అమృతం కొరకు దేవతలు రాక్షసులు చెరికిన క్రమంలో విషం పుట్టింది. విషపు మేతరి అంటే విషము అంటే ఆలాహలమును మింగినవాడు శివుడు. ఇది డైరెక్ట్ బిట్. 188 పేజీలో 158వ పేజీ ప్రజ్ఞా బుక్లో మనకు కనబడుతుంది. డైరెక్ట్ విషమును ఆలాహలమును మింగినవాడు శివుడు. ఆలాహలమును మింగినవాడు ఎవరు? శివుడు. విషపు మేతరి అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఛేదార్థక వాక్యం గురించి అడిగిండు. ప్రజ్ఞా బుక్లో 114 పేజీ నంబులో ఛేదార్థక వాక్యం అని ఒకటి అడిగాడట. పిల్లలు కొన్ని మీకు వచ్చిన బిట్స్ గుర్తు చేయండి అంటే గుర్తు చేశారు. డైరెక్ట్ బిట్ కాకుండా ఛేదార్థక వాక్యం. క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియ. ప్రశాంతి అన్నము తిని నిద్రపోయింది. ప్రశాంతి అన్నము తిని క్వార్థకము అంటే భూతకాల అసమాపక క్రియను
ఏమంటారు? క్వార్థకము అంటారు. నెక్స్ట్ శత్రార్థకం అంటే వర్తమాన అసమాపక క్రియను శత్రార్థకం అంటారు. వర్తమాన అసమాపక క్రియ అంటే సీత బడి నుండి వస్తూ పుస్తకాలు కొన్నది. బడి నుండి వస్తూ ఒక ధాతువుకు తూ చూ చేరితే, ధాతువు అంటే క్రియ, సీత బడి నుండి వస్తూ పుస్తకాలు కొన్నది, ఇది శత్రార్థకం. నెక్స్ట్ ఛేదార్థక వాక్యము. వాక్య నిర్మాణాలకు వెళ్ళి బిట్టు అడిగిండు. ఛేదార్థకం అంటే ఒక ధాతువు చివర తే ఇతే చేరితే దాన్ని ఛేదార్థక వాక్యాలు అంటారు. కాబట్టి దీని చివర ఛేదార్థక వాక్యము అంటే ఏమిటంటే బాగా చదివితే మార్కులు వస్తాయి. బాగా చదివితే అంటే ధాతువు చివర తే వచ్చింది చూడండి, బాగా చదివితే మార్కులు వస్తాయి. నెక్స్ట్ మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేస్తాయి. మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేస్తాయి. అట్లా ఛేదార్థక వాక్యాలు ప్రజ్ఞ బుక్లో 114వ పేజీలో ఉంది. నెక్స్ట్ వసుధ వ్యుత్పత్తి అర్థము 157వ పేజీలో ఉంది. ప్రజ్ఞ బుక్లో 157వ పేజీలో వసుధ వ్యుత్పత్తి అర్థము. వసువు అంటే బంగారము, బంగారమును ధరించినది వసుధ అంటే భూమి అని అర్థం. వసువు అంటే బంగారం, బంగారమును ధరించినదే వసుధ, కాబట్టి దానికి భూమి అని అర్థం. నెక్స్ట్ కవి కోకిల బిరుదు గల తెలంగాణ కవి అన్నాడు. ఓహోహోహో, కవి కోకిల, కవితా విశారద, నవయుగ చక్రవర్తి అని గుర్రం జాషువకు ఈడు ఒక సరళి కరెక్ట్ అడిగిండు. కవి కోకిల బిరుదు ఇంకో కవికి కూడా ఉంది. కవి కోకిల బిరుదు గల తెలంగాణ కవి అని అడిగాడు. కవి కోకిల ఎవరికి ఉందండి? కవి కోకిల, కవితా విశారద, నవయుగ చక్రవర్తి అని గుర్రం జాషువకు బిరుదు ఉంది. అయితే ఇక్కడ కవి కోకిల బిరుదు ఎవరికి ఉంది అంటే 8th క్లాస్లో మంజీర పాఠం అనే ఒక పాఠం వస్తుంది. 8th క్లాస్లో మంజీర పాఠం వస్తుంది. ఆ మంజీర పాఠాన్ని రాసిన వేముగంటి నరసింహాచార్యులు చూడండి. కాబట్టి మీరు పుస్తకాల్ని బాగా చదవాలి. అది నెక్స్ట్ కీసా అనే తెలంగాణ పదానికి అర్థం. కవి కోకిల బిరుదు గల తెలంగాణ కవి ఎవరు? ప్రజ్ఞా బుక్లో కవి పరిచయాలు కనుక 17వ పేజీలో ఉంటుందండి. 17వ పేజీ మీరు రీసెర్చ్ బుక్ ఉంటే ముందు పెట్టుకొని కూడా చూడండి, అంత ఖచ్చితంగా చెప్పగలను మార్కులు. నెక్స్ట్ వేముగంటి నరసింహాచార్యులు. కీసా అనే తెలంగాణ పదానికి అర్థం ఏమిటి? కీసా అనే పదానికి 165వ పేజీ తీయండి ప్రజ్ఞా బుక్లో. 165వ పేజీ లోపల కీసా అనే తెలంగాణ పదం మీకు గమనించిందో లేదో, తెలంగాణ పదజాలము అని పరిచయం చేసిండు బుక్కుల లోపల. ఈ తెలంగాణ టెట్టులో కూడా కింద ఇచ్చాడు చూడు, తెలంగాణ పదజాలము అని. కీసా అంటే ఏందండి? కీసా అంటే ఇదిగో జేబు. కీసా అనే పదానికి అర్థం ఏంటంటే జేబు. నెక్స్ట్ పరుగులయ్యే డైరెక్ట్ ప్రజ్ఞా బుక్లో మీరు సందులోకి వెళ్ళిపోండి. సందుల్లోకి వెళ్ళిపోతే సంధి సూత్రం దగ్గర కాదండి, బుక్కులో ఎన్ని సందులు ఉన్నాయో అన్ని సందులు చెప్పడమైంది. పరుగులు ప్లస్ అయ్యే పరుగులు అన్ని 6th క్లాస్ 7th క్లాస్లోకి వెళ్ళాడు. పరుగులు ప్లస్ అయ్యే ఉత్తునకు, పరుగులు అంటే ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి పరుగులయ్యే 76వ పేజీలో ప్రజ్ఞా బుక్లో ఉంది. దీని ఆన్సర్ ఉత్వసంధి. నెక్స్ట్ నన్నయ్య గురించి రాయండి అని ఒక బిట్ వచ్చిందంట. పిల్లలు చెప్పలే కానీ నన్నయ్య ఏదో ఒక బిట్ వచ్చింది సార్ అన్నారు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య బిట్టు ఎందుకు అడిగిండని మీరు కంటారా? 8th క్లాస్లో త్యాగనిరతి అనే పాఠం వస్తుంది. అయితే కవి పరిచయాలు కూడా చూసుకోవాలన్న విషయం మీకు తెలియపరుస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, క్లాసు ఎందుకు చెప్తున్నా అంటే తదుపరి వచ్చేటటువంటి ఎగ్జాముల్లో మీరు మంచిగా రాయాలని, మీ మేలును కోరే మనిషిని కాబట్టి కొద్దిగా గైడెన్స్ ఇస్తే కవి పరిచయాలు, ఉత్పత్తి అర్థాలు, నానా అర్థాలు, సందులు, సమాసాలు, ఛందస్సు ఇలా అడిగాడన్న విషయాన్ని మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చిన అన్యదా భావించవద్దు. నెక్స్ట్ నన్నయ్య గురించి. నన్నయ్య తూర్పు చాళుక్య ప్రభు అయిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇతనికి ఆదికవి, శబ్దశాసనుడు, వాగాను శాసనుడను బిరుదులు కలవు. ఇతని కవితా లక్షణాలు
ప్రసన్న కథా కలితార్థయుక్తి నానా రుచితార్థ సూక్తి నియుక్తము అక్షర రమ్యత అనే కవితా లక్షణాలు కలిగినటువంటి కవి పరిచయాలు కూడా మనం చూసుకోవాలి. ఇతడు 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నెక్స్ట్, సుఖానికి వ్యతిరేక పదము ఈజీ బిట్ అడిగాడు. సుఖానికి వ్యతిరేక పదం ఎవరికి తెలియదండి? దుఃఖం. సుఖానికి వ్యతిరేక పదం ఏంటండి? దుఃఖం అనే విషయాన్ని మీకు తెలియపరచవచ్చు. వెరీ గుడ్. మరికొన్ని పదాలను చూద్దాం. మరికొన్ని పదాలను ప్రజ్ఞా బుక్కులో ఈ ప్రశ్నలకు జవాబులు అంటూ మరికొన్ని ప్రశ్నలు ఎట్లా లాగాను చూడండి. విద్యార్థుల నుండి ఇటీవల ఎగ్జామ్ రాసినటువంటి అందరి విషయాల్ని లాగి అందరి దగ్గర నేను ఆ విషయాలు తీసుకుని మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. ఎస్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే, ఇక్కడ ప్రజ్ఞా బుక్లో ఈ ప్రశ్నలకు జవాబులు అన్ని రాసినాను. భవ్య చరిత అనే శతకాన్ని రాసింది ఎవరు? ప్రజ్ఞా బుక్లో 142 పేజీలో ఉంది. ఎవరండి? టివి నారాయణ అన్న విషయం మనకు తెలుసు. నారాయణ భవ్య చరితను రాసిండు. ఏదో వేమన శతకం, సుమతి శతకం, దూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకం అడుగుతాడంటే ఏకంగా మనకు భవ్య చరిత శతకాన్ని ప్రజ్ఞ బుక్లో లాస్ట్ శతకాల్లో అదే ఉంటుంది, 142. దీనికి టివి నారాయణ అనేటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్, కార్యదక్షుడు సమాసం అడిగిండు. ప్రజ్ఞ బుక్లో 93 పేజీలో ఉంటుంది మిత్రులారా, 93 పేజీలో ఉంటుంది. సమాసం బిట్టు అడిగిండు. నెక్స్ట్, కార్యదక్షుడు ఇది కొద్దిగా మీరు తప్పు పెట్టారు. కార్యము నందు యందు దక్షుడు, కార్యము నందు పని యందు దక్షుడు. కార్యదక్షుడు అంటే ఏంటండి? కార్యదక్షుడు అంటే కార్యము నందు దక్షుడు, అందున్నన్ సప్తమి డూమువులు ప్రథమా విభక్తి, నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి కొరకు, ఇలా విభక్తి ప్రత్యయాలకు వెళ్ళి సమాసము అంటే మనము సమాసములో కార్యము నందు దక్షుడు సప్తమి తత్పురుష సమాసము ప్రజ్ఞ బుక్కులో 93వ పేజీలో ఉంది. నెక్స్ట్, ఇది చూడండి, పారజూసిన పరసేన పారజూసు. ఇక్కడ 2 యమక అలంకారము ప్రజ్ఞ బుక్కులో డైరెక్ట్ బిట్టు 58వ పేజీలో ఉందండి. పారజూసిన పరసేన పారజూసు అంటే అర్థం ఏంటంటే, పూర్వకాలంలో ఎవరైనా రాజ్యం మీనికి అటాక్ చేసేటప్పుడు పారజూసుట అంటే తేరి పారజూడడం. ఎంతమంది జనాలు వస్తున్నారు, ఎంతమంది సైన్యం వస్తున్నారు, ఎటుకెళ్ళి అటాక్ అవుతున్నారు అన్న విషయాన్ని చూడడానికి పారజూసుట అంటే ఇదిగో అండి తేరి పారజూసడం. పారజూసిన పరసేన అంటే ఆపోజిట్ సైన్యము. పారజూసింది, అయ్యో సైన్యం ఎక్కువ వస్తుంది, పారిపోవ చూసింది అంటే అర్థభేదముతో. దీని సూత్రం మీకు తెలుసు కదండి. అర్థభేదంతో ఒక పదము వ్యవధానంగా రావడం, వ్యవధానంతో రావడం అంటే అవ్యవధానం అంటే గ్యాప్ లేకుండా, వ్యవధానం అంటే గ్యాప్. పారజూసిన అంటే ఒకతో దానికి తేరి పార చూడడం. ఇగో గ్యాప్ లేదు, వెంబడెంబడి కమలాక్షు నర్జించు కరములు వెంబడెంబడి వస్తే అది లాటాను ప్రాస. ఇక్కడ పారజూసుట అంటే తేరి పార చూడడం, పారజూసిందంటే పారిపోవ చూడడం. యమకం అర్థభేదముతో ఒక పదము వ్యవధానంగా వచ్చినట్లయితే దాన్ని ఏమంటారండి? యమక అలంకారము అని అంటారు. నెక్స్ట్ బిట్టు బలిపుష్టము అంటే వాయసం అనేటువంటి పాఠం వస్తుందండి 9th క్లాస్లో వాయసము పేజీ నంబర్ 157 ప్రజ్ఞా బుక్లో బలిపుష్టము అంటే ఏంటండి? కాకి. ద్వాంక్షము అనేటువంటి పేరుతో వాయసము అనే పాఠంలో వస్తుంది కాబట్టి బలిపుష్టము అంటే ఏంటండి? 150 పేజీలో కాకి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ ఏంటండి? కాకి. నెక్స్ట్, సౌదామిని 10th క్లాస్లో వీర తెలంగాణ అనే పాఠం వస్తుంటుందండి. వీర తెలంగాణ పాఠం అనేటువంటి పాఠం లోపల సౌదామిని అంటే మెరుపు.
తల్లి నీ ప్రతిభా విశేషముల్. డుల్లెం కొన్ని తరాల దాకా ఆ పద్యం లోపల సౌదామిని అని వస్తుంది, మెరుపు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞా బుక్కులో ఈవి ఈగి అనే పర్యాయ పదాలు గల పదము, అంటే ఆల్రెడీ పర్యాయ పదం ఇవ్వకుండా పదాలు ఇచ్చిండు, పర్యాయ పదం ఏమిటిది అంటాడు. ఈవి ఈగి అనే పర్యాయ పదాలు గల పదం త్యాగం. త్యాగం అనే పదానికి పర్యాయ పదాలు ఈవి ఈగి. ఇది ప్రజ్ఞా బుక్లో 153వ పేజీలో ఉందండి. ఆలి అనే పదానికి మీరు డైరెక్ట్ బిట్టు ఆలి అనేటటువంటి దానికి ఓలి అనేటువంటిది ఆన్సర్గా చెప్పవచ్చు. వికృతి పదం ఆలి ఓలి అనే పదము దానికి వికృతిగా చెప్పవచ్చు. నెక్స్ట్ అంబరము. అంబరము అంటే వస్త్రము. అంబరము అంటే ఆకాశము గగనము అంటారేమే. అంబర చుంబి అటజని కాంచ భూమి సురుడు డంబర చుంబి శిర జజ్జరీ పటల ముహూర్ట తరంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప జాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలము శీతల శైలమున్. కాబట్టి అంబరము అనేటువంటి పదానికి వస్త్రము ఆకాశము, ఆకాశం. అంబరచుంబి అటజని కాంచ భూమి సురుడు అంబరచుంబి అని అన్నారే. అంబరము అంటే వస్త్రము అని అర్థం. పీతాంబరుడు అనే పదం విన్నారా? అలానే అంబరము అంటే అర్థం ఏంటంటే వస్త్రము. ప్రజ్ఞ బుక్లో డైరెక్ట్ 149 పేజీ. నెక్స్ట్ శార్దూలములో సగనము ఎన్నిసార్లు వస్తుంది? 62వ పేజీ ప్రజ్ఞ బుక్లో. ఇక్కడ బాగా గమనించండి, శార్దూలములో సగనము ఎన్నిసార్లు వస్తుంది. ఇటీవల ఇటువంటి బిట్లు ఏపీలో మాత్రమే అడిగేవారు, ఈ గణాలు అడిగేవారు. ఈసారి చాలా టాలెంట్గా అడిగాడు. కొన్ని సందర్భాల్లో ఉత్పలమాలలో లఘువుల సంఖ్య ఎంత ఇట్లా కూడా అడగొచ్చో ఏమో, అందుకే మీకు ముందు క్లాస్ తీసుకుంటున్నాను. ఉత్పలమాలలో లఘువుల సంఖ్య ఎంత, చంపకమాలలో గురువుల సంఖ్య ఎంత అడుగుతాడు. ఒక విధంగా ఈ బిట్టు చూడు ఎంత డిఫికల్ట్గా ఉంది. శార్దూలంలో సగనం ఎన్నిసార్లు వస్తుంది? శార్దూల గణాలు చెప్పండి మిత్రులారా. మస జస జస తా తా గా. ఇది ఒకటవ. శార్దూల పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదాన గణములు ఎన్ని ఉంటాయి? ప్రతి పాదాన గణములు ఏ గణాలు ఉంటాయి? ప్రతి పాదాన మస జస తతగా అనే గణాలు ఉంటాయి. ప్రతి 4 పాదాలు ఉంటాయి. మస జస తతగా గణాలు ఉంటాయి. 13వ అక్షరానికి యతిస్థానం ఉంటుంది. మధ్యభంలో 14వ అక్షరం యతిస్థానాలు. ఇవి కూడా బాగా గుర్తు వెళ్ళుకోవాలి. ఉత్పలమాలలో భరణ బబరవ 1, 10, 20 అక్షరాలు. చంపకమాలలో నజ బజ జజర గణాలు ఉంటాయి. 1, 11 యతిస్థానం, 21 అక్షరాలు. శార్దూలంలో మస జస తతగా గణాలు ఉంటాయి. 1, 13 అక్షరం యతిస్థానము, 19 అక్షరాలు ఉంటాయి. సబరణమయవ మధ్యభంలో ఉంటాయి. 1, 14 అక్షరం యతిస్థానం. ఇక్కడ మ్యాటర్ కొత్తాం. శార్దూలంలో సగనం ఎన్నిసార్లు వస్తుందంటే ఇది 1వ పాదం కదండి. మస జస తతగా అంటే ఇక్కడ ఒకసారి సా వచ్చింది, ఇక్కడ ఒకసారి సా వచ్చింది, 2 సార్లు వచ్చింది. అంటే ఒక పాదంలో 2 వచ్చినాయి. ఎన్ని పాదాలు ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి 4 × 2 8. ఇలాంటి క్వశ్చన్ల మీద చాలా జాగ్రత్త ఉండాలి. ఇటువంటి బిట్స్ ఏపీలో అడిగేవాడు. గురువుల సంఖ్య కూడా అడుగుతాడా అంటే గురువుల సంఖ్య శార్దూల పద్యంలో గురువులు ఎన్ని అంటే మస జస తతగా అనే గణాల పేర్లు రాయాలి, దాని గురువుని లెక్కియాలి. ఒకవేళ ఇట్లా అడిగితే అడుగుతుంటామో కాబట్టి ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు నా జా బా జా 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 రా, నజ్జ బజ్జ జ జ రా. సుతం నా జ ఇది, బా ఇది, జ ఇది, జ ఇది, మళ్ళొక జ ఇది, రాగనము ఇది. ఒకవేళ ఇది 1వ పదంలో ఒకవేళ ఇట్లా అడుగుతాడు ఏమోనని చంపకమాల పద్యములో లఘువుల సంఖ్య అని అన్నాడు. అంటే ఒక పాదంలో లఘువులు ఎంచుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అంటే ఒక పాదములో లఘువులు ఎన్నైనాయండి?
లఘువులు. లఘువులు ఎన్ని వచ్చినాయి? 14. 14 ఇంటి ఎన్ని పదాలు ఉంటాయి? 4 ఉంటాయి. 4 16, 4 1 56. ఇది ఏపీడిఎస్సి. ఏపీడిఎస్సిలో కూడా ఇట్లా అడుగుతాడు. ఇక్కడ ఎందుకు చెప్తానంటే శార్దూలంలో సగనం ఎన్నిసార్లు వస్తుందంటే రేపటికి గురువు ఎన్నిసార్లు వస్తుంది అని అడిగితే అడగొచ్చు. కాబట్టి ఏం లేదండి, సింపుల్ నజబజ జజర గణాల లక్షణాలు రాయాలి. 1వ పదంలో ఎన్నిసార్లు వచ్చింది? 14 సార్లు లఘువులు 14 ఉన్నాయి. 14 4 పాదాలు ఉంటాయి కాబట్టి అది ఎన్నిసార్లు వస్తుందండి? దానికి ఆన్సర్ ఏంటండి? శార్దూలంలో సగనం ఎన్నిసార్లు వస్తుంది? ఒక పదంలో 2 సార్లు, 4 పాదాలు ఉంటాయి కాబట్టి 4 × 2 8 అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న 157వ పేజీ. కంచర్ల గోపన్న రాసింది దాశారథి శతకము. దాశారథి శతకాన్ని కంచర్ల గోపన్న రాస్తాడు. ఇది 8th క్లాస్లో ఒక పద్యం వస్తుందండి. మీ కొరకు ఆ పద్యాన్ని పాడే ప్రయత్నం చేస్తున్నాం. పెంపున తల్లివై కలిశ బృంద సమాగముందకుండ రక్షింపను తండ్రివై మేయిపై వచించు దశేంద్రియ రోగముల్ నివారింపవెజ్జువై కృప గురించి పరంబు స్థిరంబుగాగ సంపదలీయ నీవే గతి దాశరథి కరుణపయోనిధి. కంచర్ల గోపన్న రచించింది దాశారథి శతకం. నెక్స్ట్ ఇది 157వ పేజీ ప్రజ్ఞా బుక్. విష్ణువు అనే పదానికి వికృతి పదము వెన్నుడు. డైరెక్ట్ వికృతి. విష్ణుడు అంటే వెన్నుడు వికృతి పదం. ప్రజ్ఞా బుక్లో 147వ పేజీలో వస్తుంది మిత్రులారా. 147వ పేజీలో వస్తుంది మిత్రులారా. నెక్స్ట్ విష్ణువు. నెక్స్ట్ కంచర్ల గోపన్న కంచర్ల గోపన్న గురించి దాశారథి శతకం. విష్ణువు అనేటువంటి దానికి వికృతి పదం ఏంటండి? విష్ణువు అనే పదానికి వికృతి పదము మనము గమనిస్తే ఓకే, విష్ణువు అనే పదానికి అర్థం వెన్నుడు. నెక్స్ట్ త్రినేత్రుడు. ప్రజ్ఞ బుక్కులో 90వ పేజీ. ఇది చాలామంది తప్పు చేశారట. ఒక్కసారి వినండి. త్రినేత్రుడు 3 నేత్రములు కలవాడు. ఇది సమాసం కింద వస్తుంది. బహువ్రీ సమాస ఆన్సర్ పక్కకెట్టండి. బహువ్రీ సమాసము, దీని ఆన్సర్ రాస్తా ఫస్ట్. బహువ్రీ సమాసంలో వచ్చింది. కానీ ఒక మాట మీకు చెప్పాలి, అన్య పదార్థ ప్రాధాన్యత గలది బహువ్రీ. సార్ ద్విగు సమాసానికి బహువ్రీ సమాసానికి తేడా చెప్పండి సార్. ముక్కంటి ఇవుడు దశ సంఖ్య గల దిశలు, పంచభూతాలు 5 సంఖ్య గల భూతాలు, ఇట్లా సంఖ్యా ప్రాధాన్యత గలది దిగు. అందరు ఏం చేసిండ్రంటే ముక్కంటి త్రినేత్రుడు అంటే 3 నేత్రాలు కలగాడు కనుక దిగు సమాసం పెట్టిండ్రు. కాదండి, 3 నేత్రములు కలవాడు ఎవడు అంటే శివుడు. త్రినేత్రుడు 3 నేత్రములు కలవారు ఎవరు అంటే శివుడు. అన్య పదార్థ ప్రాధాన్యత గలది బహువ్రీ సమాసము. ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ లేపడానికి ఇచ్చిండు. సంఖ్య వస్తుంది కాబట్టి అందరూ దిగు రాస్తారని కాదు. అన్య పదార్థ ప్రాధాన్యత గలది బహువ్రీ సమాసం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనసు భద్రమయ్యే మనసు భద్రకు 58వ పేజీ మిత్రులారా. ప్రజ్ఞ బుక్కులో ఒక్కసారి గుర్తుపెట్టండి. మళ్ళీ యమక అలంకారం ఇచ్చిండు. మనసు భద్రమయ్యే మనసు భద్రకు. మనసు భద్రమయ్య అంటే మనసు భద్రమయ్య మన సుభద్రకు అని వచ్చింది. అంటే అర్థంలో భేదముతో ఒక పదము వ్యవధానంగా వచ్చి అర్థంలో భేదాన్ని కలిగి ఉండాలి. పదాల విరుపు ఉండాలి. పదాలు అనేటువంటివి గ్యాప్లో మనసు భద్రమయ్యే మనసు భద్ర. ఈడ మనసు ఆ తోరణము శత్రువుల తోరణానికి కారణమయ్యింది అని ఇస్తూ మనసు భద్రమయ్యే మనసు భద్రకు అంటే ఇది యమకాలంకారము. ఏంటండి? యమకాలంకారము. దీనికి ఆన్సర్. నెక్స్ట్ కొందరు ఏమంటారు, సార్ అలా వచ్చలేదు, అది ఇలా వచ్చింది అంటున్నారు. సో ఒకవేళ ఇలా వస్తే ఏమవుతుందో చూద్దాం. ఇదేమో యమకాలంకారం. ఇట్లా అడిగితే మన సుభద్ర భద్రమేనా అర్థభేదములో అల్లుల జంట వెంబడెంబడి రావడం. ఇక చూడండి, మన సుభద్ర భద్రమేనా 51వ పేజీ లోపల వస్తుంది. ఇదేమైతుంది అప్పుడు అట్లా ఇచ్చిండ్రు అంటే దీన్ని చేకాను ప్రాస. అర్థభేదముతో అల్లుల జంట వెంబడెంబడి రావడం చేకాను ప్రాస. నెక్స్ట్ బహుపద ద్వంద్వ సమాసం ప్రజ్ఞ బుక్కులో 89వ పేజీలో ఉంది. ద్వంద్వ సమాసము అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, అహర్నిశలు, రాత్రి
రాత్రి పగలు ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని వచ్చింది అనుకోండి. బహుపద ద్వంద్వ సమాసము అంటే మనము మాట్లాడుకుంటాం ఇంతకుముందు, అంటే భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలా రెండు ఉంటే ద్వంద్వ సమాసము అంటారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉన్నారనుకోండి, అది బహుపద ద్వంద్వ సమాసము అంటారు. ఈ బహుపద ద్వంద్వ సమాసము ప్రజ్ఞ బుక్లో 89వ పేజీలో ఉంటుంది. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా అని అడిగాడు. అంటే సంధుని 73వ పేజీలో ప్రజ్ఞ బుక్లో ఉంది. సంధులు కూడా అడుగుతాడు. మీరు ఒక అమ్మాయి ఫోన్ చేస్తూ అడిగింది, సార్ సంధులు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, అనాదేశ సంధి, వృద్ధి సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి మాత్రమే అడుగుతాడు సార్, టెట్టులో సిలబస్ అంతే ఉంది. లేదమ్మా, టెట్టులో సరళాదేశ సంధి, గసరదవాదేశ సంధి ఉంది, అన్నీ అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఔరౌరా అనేది అడిగాడా, ఒకసారి టెట్టు సిలబస్ను తీసేయండి. టెట్టు సిలబస్లో ఆమ్రేడిత సంధి ఉందా చూడండి, ఔరా లేదు. కాబట్టి మనం అన్ని సంధుల్ని చూసుకోవాలి. కాబట్టి ఔరా ప్లస్ ఆమ్రేడిత సంధి ఇచ్చాడు. నెక్స్ట్ మత్తేబములో యతిస్థానము ఎంత? ప్రజ్ఞ బుక్లో 62వ పేజీ. మళ్ళీ మత్తేబములో యతిస్థానం అడిగిండు. అంటే ఉత్పలమాలలో 10వ అక్షరం, చంపకమాలలో 11వ అక్షరం, శార్దూలములో 13వ అక్షరం, మత్తేబములో 14వ అక్షరం. సబరన్నమయవ గణాలు ఉంటాయి. 14వ అక్షరం అనేటువంటిది మత్తేబములో యతిస్థానం. బాగా గమనించండి, ఒక దాంట్లో ఒకదాన్ని యతిస్థానం అడిగింది, ఒక దాంట్లో గణాలు అడిగిండు, ఒక మరుసటి రోజు ఎగ్జామ్ ఇంకోటి అడిగింది, ఛందస్సు ఒక బిట్టు, ఓ దాంట్లో కందపద్యం అడిగింది. ఈ క్లాస్ చెప్పడం ప్రధాన ఉద్దేశం ఏమిటండి విద్యార్థులారా అంటే, రేపు మీరు డిఎస్సిలో కానీ టెట్టులో కానీ పేపర్ 1 వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తున్నా, పేపర్ 1 వాళ్ళు ప్రజ్ఞ బుక్లో ఉన్న ప్రతి ఉదాహరణను తీసుకోండి. ప్రాక్టీస్ బిట్స్ పొందుపరిచాను, అవి వాడుకుంటే మీరు సక్సెస్. అన్ని మార్కులకు అన్ని అపరిచిత పద్య 5 మార్కులు, అపరిచిత గద్య 5 మార్కులు, 10 వెళ్ళిపోయినాయా. మెథడాలజీలో 6 మార్కులు, 10 పదారాన్ని మిగిలినవి 14 మార్కులు. ఛందస్సు ఒకటి, అలంకారమవుతి, ఉత్పత్త్యార్థము, ఇలా ఒక్కొక్క బిట్టు అడుగుతూ ఉంటాడు. ఓకే, మౌలీశ్వర శతకాన్ని ఎవరు రాశాడు? ఇమ్మిడిజెట్టి చంద్రయ్య. ఇమ్మిడిజెట్టి చంద్రయ్య అనే వ్యక్తి రాశాడు. ఇది ప్రజ్ఞా బుక్లో పేజీ నంబర్. సేమ్ శతక పద్యాలు ఎక్కడైతే ఉన్నాయో, శతకాలు, శతకకర్తలు అని 6th క్లాస్ నుండి మొత్తం శతకాలు వాళ్ళు రచించినటువంటి రచనలు ఒకటే దగ్గర చేర్చడం ప్రజ్ఞా బుక్ యొక్క ప్రత్యేకత. కాబట్టి చంద్రమౌళీశ్వర శతకాన్ని ఎవరు రాసిన? ఇమ్మిడిజెట్టి చంద్రయ్య. నెక్స్ట్ దాశరథి, దశరథుని కుమారుడు. ఉత్పత్తి అర్థంగా దశరథుని 157వ పేజీ. దశరథుని కుమారుడు దాశరథి అనేటువంటి మాట మనం ఉత్పత్తి అర్థం కింద నేర్చుకున్నాం. వక్త్రము అంటే ఏంటండి? ముఖము. ఇది అర్థం అడిగిండు. వక్త్రము అంటే ఏమిటి? ముఖము. నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదాన్ని మెథడాలజీలో ఒక బిట్టు చెప్పారు. 185వ పేజీలో డింగ్ డాంగ్ వాదాన్ని మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. మనము బౌబౌవాదమని, దైవదత్తవాదమని, ధాతువాదము అని, మరియు యాస్కాచార్యుడు ప్రతిపాదించిన ధాతువాదము అని, నోమ్ చామ్స్కీ ప్రతిపాదించినటువంటి స్వతసిద్ధవాదం మెథడాలజీలో కూడా చేసుకోవాలి. ఆ మెథడాలజీలో కూడా ఓరల్గా తీసుకున్నారు. ప్రియమైన నా విద్యార్థులారా, ఇటీవల కొందరు విద్యార్థులు సార్ టెట్టులో వచ్చినటువంటి బిట్స్ల గురించి మాకు క్లాస్ చేయండి, ఆ క్లాస్ చేస్తే తదుపరి మేము ఎలా చదవాలో మాకు గైడెన్స్ ఇవ్వండి అన్నారు. అంతేకాకుండా ప్రజ్ఞ యాప్ తెరిచాను. ప్రజ్ఞ పబ్లికేషన్లో ఏం చేశాను మిత్రులారా అంటే, దాని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అలంకారాలు క్లాస్ చెప్పడం, వీడియో క్లాస్, అలంకారాలు వినాలి, అలంకారాలు ప్రాక్టీస్ టెస్ట్ చేయాలి. అలంకారాలు ఒకటే టెస్ట్ లేదండి, అనేక టెస్టులు ఉన్నాయి. అనేక టెస్టులు ఎందుకు పెట్టారు అంటే, అక్కడ బుక్లో ఉన్న అన్ని ఉదాహరణలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదో అలంకారం 2 చెప్పి అక్కడ ఉదాహరణలు ఇస్తే మళ్ళీ ఎట్లా? అన్నీ ప్రాక్టీస్ చేయాలనే సందుల ప్రాక్టీస్, అలంకారాలు ప్రాక్టీస్, వాక్య నిర్మాణం ప్రాక్టీస్, ఇలా బ్రహ్మాండమైన యాప్ మీ కొరకు ప్రాక్టీస్ చేశాను. మీరు అందరూ ప్రజ్ఞశ్రీ పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ప్రజ్ఞశ్రీ పబ్లికేషన్ అని కొడితే వస్తూ ఉంటుంది. దాన్ని వాడి దాంట్లో పీడిఎఫ్, మరి బుక్ ఎట్లా సార్ మీకు అంటే, బుక్ను కొందరికి ఉచితంగా కూడా పంపడం జరిగింది అన్నట్టు. బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే,
అకాడమీ బేస్డ్ ఆధారంగా రాయబడినటువంటి ఏకైక పుస్తకం అండి. 30 మార్కులకు 28 మార్కులు గత టెట్టులో పేపర్ 1లోను పేపర్ 2లోను. ఇప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, రాబోయే పేపర్ 1 విద్యార్థులారా ప్రజ్ఞా బుక్ను చూసుకోండి, నా క్లాసులు వినండి, ప్రాక్టీస్ బిట్స్, టెస్ట్ సిరీస్. సార్ మేము చదువుకున్నాము, మాకు టెస్టులు కావాలి అంటే టెస్ట్ సిరీస్ను పొందుపరిచాను. లేదు సార్ బుక్ ఒక్కటే కావాలి, యాప్లో మా కొరకు ఫ్రీగా పెట్టండి అంటే కూడా పెడతాను విద్యార్థులారా. ఇది మనకు జరిగేటటువంటి. ఇంకా టెట్టు రోజు వీడియోలు చేస్తూ ఉంటాను. టెట్లో వచ్చినటువంటి బిట్స్ను మీరు పెట్టినట్లయితే, యాప్లో పెట్టినట్లయితే దానికి ఆన్సర్లు ఇస్తున్నా. ఇక్కడ ఆన్సర్లు ఇవ్వడం గొప్పతనం కాదండి. ఎప్పుడే కానీ ఒక క్వశ్చన్లు అడిగే తీరుని మనం ఒకసారి అనాలసిస్ చేసుకుంటే తర్వాత వచ్చేటటువంటి ఎగ్జామ్ని ఎలా చదవాలి అనే విషయం మనకు దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం మిత్రులలా. ధన్యవాదములు. వెళ్ళే ముందు ఒక మోటివేషన్గా మీకు ఒక ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా చంద్రమెలా నిలుస్తుంది. ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా చంద్రమెలా నిలుస్తుంది. నడిపించే చైతన్యము లేనిదే నడవదు ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయమెలా బతుకుతుంది. చీకటికి చురక పెడుతుందిలే చిట్టి మినుగురు పురుగు, మొండి వాననైనా ఆపుతుందిలే 2 మూరల గొడుగు. రాపిడి లేకుండా వజ్రం మెరవదు, అలజడి లేకుండా చంద్రము నిలవదు. సముద్రం అన్నాక అలలు సాధారణం, మనిషి జీవితం అన్నాక కష్ట సుఖాలు సాధారణం. రాపిడి ఉండాలి. ప్రతి ఒక్కరూ హార్డ్గా వర్క్ చేయండి. నా తెలుగుని మాత్రం తెలికే గదా మాత్రం అనుకోండి. ఇప్పుడు చూడండి, అంబరము అనే పదానికి పర్యాయ పదాలు తెలియకపోతే నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులకు ఒక మార్క్ అయితే పోతుంది కదా. సైకాలజీ హార్డు, ఇంగ్లీష్ హార్డు అని చదువుతూ నా తెలుగుని నెగ్లిజెన్స్ చేస్తున్నారు మిత్రులారా. అలా చేయొద్దు. ఒక పదానికి అర్థం తెలుసుకుంటే ఒక మార్కు పోయినట్టే కదా. కాబట్టి తెలుగు మాతృభాష ఈజీ అనండి, కానీ ఒక్కసారి అయితే చూడండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.